సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఓం విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాపుంసస్తనూభిః దేశేన దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. వికరోత్యపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ్చ బహిశ్చిత్తే ఏవం కల్పయతే ప్రభుః. ఆత్మదేవుడు ప్రభువు అంటే సర్వసమర్థుడు. ఏమిటి సామర్థ్యం అంటే ఎన్ని చిత్రాలైన విషయాలనైనా కల్పించగలుగుతాడు. ఆ కల్పించడంలో కూడా ఇవి శాస్త్రీయములు, ఇవి లౌకికములు అని కల్పిస్తాయి. ఇవి అంతశ్చిత్తమునందున్నవి, ఇవి బహిశ్చిత్తమునందున్నవి అని కల్పిస్తాయి. కళలో మీ యొక్క కల్పనాశక్తికి ఏమైనా హద్దులు ఏమైనా ఉన్నాయా? మీరు ఎలాగైనా కల్పించుకుంటూ పోతారు. ఆ విధంగా ఆత్మదేవుడు ఈ సర్వాన్ని కల్పించుకుంటూ పోతాడు. ఇంట్లో రహస్యం ఏంటంటే మనము మన చుట్టూ ఒక ప్రపంచాన్ని మనం కల్పించుకుంటాం. ఇప్పుడు ఆలోచించండి, స్మాలర్ పిక్చర్, బిగ్గర్ పిక్చర్ అని రెండు ఉంటాయి. ఆ స్మాలర్ పిక్చర్ని అంటే ఒక అత్యంత పరిచ్ఛిన్నమైన అల్పమైన ప్రపంచాన్ని, ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ప్రపంచాన్ని ఒకటి నిర్మించుకుని వీడు అదే ప్రపంచంలో కూపస్థమందు కల్లా జీవిస్తూ ఉంటాడు. బిగ్గర్ పిక్చర్ అని ఒకటి ఉంటుంది. ఆ బిగ్గర్ పిక్చర్ అనేది వీడికి అసలు అర్థం కానే కాదు, అలా జీవిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్న దృష్టాంతం చెప్తా చూడండి. ఒకసారి భగవాన్ బుద్ధుడు ఒక గ్రామానికో నగరానికో వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి యొక్క తల్లి నా కొడుకు మరణించాడు అని మహా దుఃఖాన్ని ఆవిడ అనుభవిస్తూ ఏడుస్తూ గోపను ఏడుస్తూ భగవాన్ బుద్ధుడి దగ్గరికి వెళ్తుంది. ఈ పిల్లవాడు చచ్చిపోయాడు, వీడిని నువ్వు మహాత్ముడు కదా, నువ్వు బతికించు, నీ మహిమతో బతికించు అని చెప్పి అంటే ఆయన అంటారు, నేను బతికిస్తాను, కానీ నువ్వు మంచి ఒక గుప్పుడు బియ్యం తీసుకురా, ఏదో కొంత మరి రిచువల్కి ఏదో కావాలి కదా, నేను బతికిస్తా, ఒక గుప్పుడు బియ్యం తీసుకురా అంటే గుప్పుడు బియ్యం అంటే కుంచెడు తీసుకుని, కుంచెడు కాదు గుప్పుడు చాలు, కానీ ఏ గృహంలో మరణము లేదో ఆ గృహం నుంచి తీసుకురా. తన ఇంట్లోంచి తీసుకురావడానికి పనికిరాదు, ఎందుకంటే తన ఇంట్లో ఇప్పుడే మరణం ఎదుర్కొన్నా కనపడుతుంది. ఆ గ్రామంలో ప్రతి గుమ్మం ఎక్కుతో దిగుతో ఏమంటే గుప్పుడు బియ్యం కావాలి, ఈ మధ్యకాలంలో మీ గృహంలో ఏమైనా మరణం ఉందా అంటే ఒకటి కూడా మా నాన్నగారు పోయారు, ఇంకో గృహానికి వెళ్తే మా అమ్మగారు పోయారు, ఇంకో గృహానికి వెళ్తే మా బావగారికి పోయాడు, నా భార్య పోయింది, నా భర్త పోయాడు అంటూ ఈ విధంగా ఏ గృహంలోకి వెళ్ళినా ఇలా 10 గృహాలు ఎక్కి గుమ్మం దిగి గుమ్మం అయ్యేప్పటికీ అప్పటికీ ఆవిడికి బిగ్గర్ పిక్చర్ కాన్స్టెంట్. ఏమిటి బిగ్గర్ పిక్చరు? మృత్యు అనేది సకల సృష్టిని కూడా కబళించి పట్టుకుని ఉన్నది అని అప్పుడు బిగ్గర్ పిక్చర్ కాన్స్టెంట్. అప్పుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి, మహాత్మా మీది సందేశం నాకు అర్థమైంది అని ఆ దేహాన్ని ప్రవేశించారు. సో మనిషి ఆ స్మాలర్ పిక్చర్లో తను సృష్టించుకున్న జగత్తులో, ఆ ప్రపంచంలో తాను ఎలాగైతే పోషకార అంటే పట్టుపురుగు తను నిర్మించుకున్న గూడు లోపల తాను బతికి దాంట్లోనే నిద్రించి దాంట్లోనే మార్పులు చేర్పులు చెంది దాంట్లోనే చచ్చిపోతుందో, అదేవిధంగా మనిషి కల్పనా ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు. వీడి మతాలు, వీడి ధర్మాలు, వీడి పూజలు, వీడి పురస్కారాలు ఇవన్నీ కూడా ఆ కల్పనా ప్రపంచంలో భాగంగా ఉంటాయి. ఆ శాస్త్రీయాన్ లౌకికాంశ్చ అని చెప్తున్నారు. సో ఇక్కడ టీకాకారుడు రాస్తాడు, ధర్మాధర్మములు కూడా
దాంట్లో వీడు కల్పించుకున్న ప్రపంచంలో భాగంగానే ఉంటాయి ధర్మాధర్మములు కూడా. సో ఈ వీడు కల్పించుకున్న ఈ ప్రపంచం ఉన్నదే ఇది దీనికిను సత్యానికి ఏమీ సంబంధం లేదు. చాలా సత్య దూరంగా ఉంటుంది ఈ ప్రపంచం. నేను నిన్న ఒక శ్లోకం వ్యాఖ్యానం చేస్తూ యోమాం పశ్యతి సర్వత్రా అనే మాటను వ్యాఖ్యానం చేస్తూ నేను కొంతసేపు వివరంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఇలాంటివి చెప్పడం కూడా కష్టం, ఎక్స్ప్రెషన్ కూడా కష్టం. ఫర్ 2 రీజన్స్. ఒకటి, మన దగ్గర ఉండే ఎక్స్ప్రెస్ చేసే కెపాసిటీ చాలా ఒకటి సమస్య కావచ్చు. 2, ఆ వస్తువు అది భాషకి అందని వస్తువు. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఈ చిన్న ప్రపంచాన్ని, ఈ అల్పమైన ప్రపంచాన్ని పక్కన పెట్టి, అంటే నేను, నా భార్య, నా పిల్లలు, నా బ్యాంక్ అకౌంట్, నాది, నీది, నాది, నావాడు, కొంతమంది అయితే మతము, కొంతమంది అయితే కాజెస్ పెట్టుకుని ఇలాగేమేమో చేస్తూ ఉంటారు. ఈ అల్ప ప్రపంచాన్ని ఒక్క పిసరు పక్కన పెట్టి అస్తమించే సూర్యుడు, పూర్వం వాళ్ళు సూర్యుడిని దర్శించడం చెప్పేవారు. జంతమస్తమో భిత్యాలు. ఉదయించే సూర్యుడిని కొంచెం చూడడం అలవాటు చేసుకోవాలి, అస్తమించే సూర్యుడిని చూడడం అలవాటు చేసుకో. ఈ దిక్కుమాల సంసార వాసనలన్నీ పక్కన పెట్టి ఒక్క 5 నిమిషాలు అలా ఉదయించే సూర్యుడిని, అస్తమించే సూర్యుడిని చూడగలవా? ఒకసారి ఆకాశాన్ని దర్శించగలవా? అలా అన్ని పక్కన పెట్టి ఆకాశాన్ని దర్శించడం, టోటల్ అటెన్షన్తో దర్శించడం అలవాటు చేసుకోవాలి. పక్షులు ఎగురుతుంటే మిగతా అంతా మర్చిపోయి ఆ పక్షులను చూడగలవా? సో ఇది అభ్యాసం చేసినట్లయితే మీకు సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక పరమ సత్యము క్రమక్రమంగా అది అనుభవానికి రావడం ప్రారంభిస్తుంది. అది యోమాం పశ్యతి సర్వత్రా. సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పూర్ణ సద్రూపమైన ఈశ్వర చైతన్యము సత్తది, సన్నిధి. సృష్టి అంతా దాని సన్నిధి, ఆ సత్ నిధి, ఆ సత్ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. అది ఈ నామరూపాలన్నిటిలోనూ ప్రకటమవుతూ నామరూపముల చేతే కప్పివేయబడింది ఉంటుంది. కప్పివేయబడిందంటే ఎలా కప్పివేయబడింది? నామరూపాల మీద మన మనస్సు ఎప్పుడైతే బలంగా ఆకర్షితమవుతూ ఉంటుందో అప్పుడు నామరూపాలే కప్పివేసేస్తాయి. ఆ విధంగా ఆ పరమ సత్యాన్ని, ఆ ప్రెసెన్స్, దట్ బీయింగ్, దాన్ని అనుభవానికి తెచ్చుకోగలిగితే ఆ అనుభవంలో నేను, నాకంటే భిన్నమైన జగత్తు అనే డివిజన్ ఉన్నాయి. సో అన్ని డివిజన్స్కి అతీతమైనటువంటి ఆ సత్ సన్నిధి, ఆ సన్నిధి అనుభవానికి వస్తుంది. అది యథార్థమైనటువంటి వస్తువు. మనం దాన్ని చేరుకోలేక మనం మానసికమైన కల్పనా ప్రపంచంలో జీవిస్తూ, సో వీ గెట్ ర్యాప్డ్ అప్ ఇన్ దట్ కల్పనా ప్రపంచం. దాని నుంచి బయటికి రాలేక ఆ భావజాలంలోనే ఇరుక్కుపోయి జీవిస్తూ ఉంటాం. జీవిస్తూ ఈ భావం కేవలము మానసికమైన వాసనల చేత నిర్మితమైన ఈ ప్రపంచం ఏది గలదో ఇది కంటిన్యూస్ అని ఇది నిరంతరం ప్రవాహంగా ఉన్నది అని ఒక భ్రమ, అది సత్యము అని ఇంకొక భ్రమ. 2 భ్రమల్లో వీడు బతుకుతూ ఉంటాం. సో ది ఫ్యాక్ట్ ఈజ్, మనం జీవిస్తున్న ఈ అల్ప ప్రపంచము మన కేవలం మానసిక వాసనల చేత నిర్మితమైనది. అది ఇట్ ఈజ్ నైదర్ కంటిన్యూస్ నార్ పర్మనెంట్. దాంట్లో కంటిన్యూటీ లేదు, పర్మనెన్స్ కూడా లేదు. అది ఇట్ ఈస్ మొమెంటరీ, జస్ట్ హ్యాంగింగ్ బై ద థ్రెడ్ ఆఫ్ మెమరీ. అది దాంట్లో కల్పన తప్ప ఇంకా ఏమీ లేదు. ఈ కల్పనకి అధిష్టానమైన ఆత్మదేవుడు సత్యం తప్ప ఈ కల్పనలో ఏమీ వాస్తవము లేదు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో సంకల్పయన్ కేన ప్రకారేణ కల్పయతి ఇచ్చేదే భాష్యం చూస్తూ ఉన్నాము. ఆ విధంగా సంకల్పాలని అలాగా నిర్మించుకుంటూ పోతూ ఏ విధంగా కల్పిస్తున్నాడు. ఇప్పుడు మీరు దృష్టాంతం చెప్తే చూడండి, ఒకడు ఉన్నాడు, వాడు నాకు శత్రువు అని నేను ఇక్కడ కూర్చుని వాడి గురించి అలాగా ఆలోచిస్తూ కూర్చుంటాను. ఇలా ఆలోచించి ఈ లోపల మిత్రుడు కనపడతాడు. వాడితోటి నా గోడంతా వెళ్ళబోస్తుంది. వాడు పాపం సింపతికి క్లియర్తో వింటాడు. విని ఏమనండి మీకు చాలా అన్యాయం చేశాడు వాడు అని ఏదో చెప్తాడు. దాంతో ఆ కల్పన మరింత గట్టి పడుతుంది. అవతల మనిషికి అసలు దీంతో ఏ రకమైన సంబంధం ఉండకపోవచ్చు. వాడు ఏదో అపకారం ఎప్పుడు చేశాడో వాడు కూడా కావాలని చేసింది కాకపోవచ్చు. ఏదో అలా అయింది. వాడు అది మర్చిపోయి వాడు బతుకుతూ ఉండవచ్చు.
వాడి గురించి వీడు ఊహించేసుకుని ఆ ఊహా ప్రపంచాన్ని కల్పించేసుకుని ఆ ప్రపంచంలో నేను నా శత్రువు నాకు అపకారం జరిగిపోయింది నేను అన్యాయం అయిపోయాను అని అలాగా ఊహించేసుకుంటూ ఎలాగంటే గవర్నమెంట్ ఉద్యోగి వాడు బ్రతుకున్నంతకాలం డిఏ గురించే ఊహించుకుంటాడు డియర్నెస్ అలవెన్స్ ఎందుకంటే అలాగంటే కాల్పనిక ప్రపంచం అలా బలపడిపోయి ఉంటుంది దాంట్లో బతికేస్తుంది అది సత్యం అనుకుంటుంది దాంట్లో ఏమీ సత్యత్వం ఉంటుంది ఇంతా కూడా ఇట్ ఈజ్ ఆల్ లింగ్విస్టిక్ నాట్ ఎగ్జిస్టెన్షియల్ లింగ్విస్టిక్ అంత భాషని బట్టి ఉంటుంది తప్ప ఎగ్జిస్టెన్షియల్ కాదు ఎగ్జిస్టెన్షియల్ ఏమీ ఉండదు చాలా చిత్రంగా ఉంటుంది నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాననుకోండి అవి సమ్టైమ్స్ ఇట్ మే హ్యాపెన్ దట్ ఐ మే నాట్ బి ఏబుల్ టు కన్వే ది స్పిరిట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆర్ యూ మే నాట్ బి ఏబుల్ టు క్యాచ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నేను కన్వే చేయలేకపోవచ్చు మీరు క్యాచ్ చేయలేకపోవచ్చు రెండు రకాలుగా కూడా ఉంటుంది ఆర్ ఆ ఎగ్జాంపుల్ కొంత కాంట్రవర్షియల్గా ఉండొచ్చు ఆర్ ఇట్ మే హర్ట్ వన్ ఆర్ మోర్ ఆఫ్ యూ ఇన్ని సమస్యలు ఉంటాయి ఎగ్జాంపుల్ ఇవ్వడం బట్ స్టిల్ ఏవో ఇస్తూనే ఉంటాం అనుకోండి దృష్టాంతాలు సో ఈ విధంగా ఒక చిత్రమైన ప్రపంచంలో మనం బతుకుతాం మీరు ఎప్పుడైనా నవల సస్పెన్స్ థ్రిల్లర్ చదివారా నవల చదివారనుకోండి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన పూర్వం డిటెక్టివ్ నవల్ అద్దెకిచ్చేవారు ఇప్పుడు ఇస్తున్నారా ఇప్పుడు అద్దెకిస్తున్నారా అనా అద్దె అనా యుగంధర్ అని ఒక డిటెక్టివ్ ఉండేవాడు యుగంధర్ సరిగ్గా అనా వాడికి అసిస్టెంట్ పేరు రాజు వీళ్ళిద్దరూ అది అనా ఇచ్చేసి వాడికి సో అది చదివేస్తే మా అమ్మగారు ఏమిటో పొద్దున్నే అనా పట్టుకెళ్ళేది ఏంటిరా అంటే నీకు తెలియదు ఊరుకోని ఆవిడ చిరాయి చదివిస్తూ ఉన్నాం వెళ్ళి ఏదైనా తెచ్చిపెట్టరా ఏదైనా పట్టుకెళ్ళి ఓ పాలో లేకపోతే ఏదో తెచ్చిపెట్టు ఇక్కడ సీటు ఉందేమో చూడండి కింద కూర్చోగలుగుతారా చూడండి అక్కడ ఆసనం ఉందేమో చూడండి అదే అంటే మీకు మోకాలు నొప్పి అలాంటి ఇబ్బంది ఏం లేదు కదా సో ఈ నవల చదివేస్తూ ఆఖరికి అదే కొట్టుకెళ్ళి తెమ్మని నువ్వు వెళ్ళాలి కదా ఆఖరికి అన్నం తీసుకున్నాను రా అంటే దానికి కూడా వెళ్ళడం కష్టమే ఆఖరికి ఎలాగైతేనే మొత్తం అంతా ఆఖరిని శుభం అని వేసేవాడు కూడా ఏదో కింద ఉండేది ఆ డిటెక్టివ్ ఆ విలన్ని పట్టేసుకుని ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత ఆ పుస్తకం పక్కన ఈ 4-5 గంటలు నేను ఏ ప్రపంచంలో జీవించాను పుస్తకం కింద పెట్టలేకపోతున్నానంటే అర్థం ఏంటి నేను ఐఎమ్ కంప్లీట్లీ ర్యాప్డ్ అప్ ఇన్ దట్ మెంటల్ వరల్డ్ అని అర్థం దాన్ని ఆ మెంటల్ వరల్డ్లో ర్యాపప్ అయిపోయి దాని నుంచి బయటికి రాలేకుండా ఉన్న దాన్నే పుస్తకం కింద పెట్టలేకుండా అలా మనం జీవిస్తున్న జీవితం అంతకంటే విభిన్నంగా ఏమీ లేదు ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఏ మైండ్ మేడ్ ఇల్యూషరీ క్రిస్టోఫర్ ఈశ్వర్వుడ్ అనే ఒక ఫిలాసఫర్ ఉండేవాడు అతను ఏమని అనేవాడంటే ది వరల్డ్ దట్ ఈజ్ రిపోర్టెడ్ బై ది సెన్సెస్ ఈజ్ ఎ డెడ్లీ అండ్ కన్నింగ్ ఇల్యూషన్ పరమ సత్యం అయితే ఈ ఇల్యూషన్ని కల్పిస్తున్న ఆత్మదేవుడు సత్యమా కదా ఆత్మదేవుడు సత్యము అంటే వేదాంతం ఇది వేదాంతమిస్తే ఆత్మదేవుడు కూడా సత్యము కాదు అంటే బౌద్ధం కాబట్టి ఆ విధంగా ఈ కల్పనా ప్రపంచం నడుస్తూ ఉంటుంది ఈ ప్రపంచానికి మూలం ఏమిటో తెలుసునండి అసత్యమును సత్యమని మనం పడే భ్రమ తప్ప దానికి మూలమేం లేదు వీడు త్రాడు చూసి పావనుకుని ఒడికిపోతూ భయపడిపోతూ జపాలు చేసేస్తూ మంత్రాలు చదివేస్తూ దేవుళ్ళని వాడికి చిన్నప్పుడు చెప్పిన శ్లోకాలని గుర్తు తెచ్చేసుకుని చదివిస్తూ ఉంటాడు ఈ మొత్తం చేసి హడావిడికి మూలం ఏమిటి కేవలము ఒక భ్రమ తప్ప విషప్రహంసం ఒక భ్రమ తప్ప మరి ఏదీ కాదు ఆ భ్రమని మీరు పక్కన పెట్టేస్తే వెంటనే ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా ఈ వీడు కల్పించుకున్న భావనా ప్రపంచం అంతా కూడా అవైలబుతుంది ఇట్ ఈస్ జస్ట్ దట్ సింపుల్ కాబట్టి మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం అనేది ఏదైతే కలదో అది కేవలము మన మనస్సు యొక్క కల్పన తప్ప దాంట్లో యథార్థత ఏ సుతరాము రూపాయిలో నయా పేసించకుండా లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తూ మనం కల్పించుకున్న వాటిల్లో కొన్ని నియతములు కొన్ని అనియతములు ఉంటాయి
నియతములు అంటే విచ్ ఆర్ కామన్లీ అండర్స్టూడ్. కొన్ని అనియతములు అంటే విచ్ ఆర్ వెరీ యూనిక్ అండ్ హైలీ సబ్జెక్టివ్. ది సో కాల్డ్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ అంటారే, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇమాజినరీ. కొన్ని శాస్త్రీయములు కొన్ని లౌకికములు ఉంటాయి. బోత్ ఆర్ ఈక్వల్లీ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది మైండ్ అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తోంది. భాష్యం చూస్తున్నాను. వికరోతి నానా కరోతి, అది వివిధం కరోతి అని అర్థం. వి అనే ఉపసర్గకి వివిధం అని అర్థం. నానా అంటే అనేకములుగా కల్పించుకుంటూ పోతున్నాడు. కల్పనలన్నిటికీ మూలము ఒకే ఆత్మ చైతన్యము, అధిష్టానం ఒక్కటే. కానీ అధిష్టానం నుండి చేయబడే కల్పనల యొక్క సంఖ్యకి చాలా ఎక్కువ. తర్వాత వైవిధ్యం, వెరైటీ. సో వివిధం కరోతి నానా కరోతి. భాష్యకారులు ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. అపరాన్ లౌకికాన్ భావాన్. అపరాన్ అంటే ది అదర్. అదర్ అంటే ఏమిటంటే ఇది ముందు ఒకటి చెప్పిన తర్వాత ది అదర్ అనాలి కదా. లౌకికములు, లౌకికములని ది అదర్ అని చెప్తే దానికి మూలంలో ఏముంటుంది? శాస్త్రీయములు. లౌకికాన్ భావాన్ అంటే నా బ్యాంక్ అకౌంటు, నా ఇల్లు, నా వాకిలి, నా శత్రువు, నా మిత్రుడు, నా ఫ్రెండు, నా ఉద్యోగం, నా కెరీరు, నా ప్రమోషన్, ఇదంతా లౌకికములు. ఇక శాస్త్రీయములు అపరాధం అన్నారు కాబట్టి శాస్త్రీయములు కూడా. శాస్త్రం కూడా ఓ సందర్భంలో ఏవో కొన్ని వీడి నెత్తి మీద అధ్యాస చేస్తుంది. ధర్మము అధర్మము అని, తర్వాత స్వర్గం అని, మేరు పర్వతం అని, ఇలాంటివేవో సుమేరు పర్వతాన్ని దృష్టాంతంగా ఇచ్చారు. కాక శాస్త్రం కొన్ని అధ్యాసాన్ని వీడి నెత్తి మీద వేస్తుంది. అవి వాటిని కూడా తీసుకుంది. సో లౌకిక శాస్త్రీయాంశ్చ అని అర్థం. ఆ అపరాన్ భావాన్, భావాన్ పదార్థాన్ శబ్దాదీన్ అన్యాంశ్చ, శబ్దము మొదలైన వాటి. ఇది ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఓ ఆనపకాయ బుర్ర తీసుకుని దానికి ఒక కడ్డీ తగిలించి దానికి ఒక తీగ పెట్టి ఆ తీగను ఇలా అంటే అదేదో సౌండ్ వస్తుంది. సమ్ ఫ్రీక్వెన్సీ వెళ్తాం, సమ్ వైబ్రేషన్ విల్పిదే. ఆ బుర్ర దగ్గర దానికి మీరు వీణా అని పేరు పెట్టారే, సంగీతం వాళ్ళు ఏమనుకోకుండా ఇది మాండూక్యం. మాండూక్యం అంటే ఇలాగే ఉంటుంది. సో సంగీతం వ్యవహార దశలో సంగీతానికి ఆల్ గ్లోరీ టు ఇట్. బట్ ఇక్కడ మరి అంతా కల్పన కదా చెప్పాల్సింది. సో ఈ ఆనపకాయ బుర్రకి వీణ అని పేరు. ఈ వీణ సరస్వతి పట్టు మీద ఇలాగే ఉంటుందని మళ్ళీ అది శాస్త్రీయమైన కల్పన. అది చూసారా వీడి అది తోడు. వీడు చూసాడా పెట్టేటండి, ఎక్కడో స్కాంద పురాణంలో ఉంది, పోనీ ఎక్కడో ఉంది. సో కాబట్టి ఇంకా బలపడుతుంది. ఆ బుర్రకి ఆనపకాయ బుర్రకి గడ్డి పెట్టి తీగల పెట్టి ఇలా బిగించారనుకోండి, అది మామూలుగా రోడ్డు మీదకి బెచ్చగాడు వస్తుంది, వాడి చేతిలో ఉంటుంది. అలా ఉంటే అలాగా దానికేమో అలంకారాలు, కొంత బంగారు నకిషి, తర్వాత ఈ తీగని ఇలా బిగించడానికి ఉండేటువంటిది దానికి బంగారం ఒక తొడుగు, దానికి ఒక మెడలు దానికి వేలాడితే, ఇవన్నీ చేస్తే దానికి ఇంకా ఏదో ఈ కల్పనా ప్రపంచం మరింత బిగుసుకుంటూ ఉంటుంది, బాగా బిగుస్తుంది. ఏమంటే ఇది ఎలా ఉంటుందంటే మెడ చుట్టూ గుడ్డ చుట్టూ దానికి నీళ్లు పోస్తే ఏమవుతుంది, అలా ఈ బంధం బిగుస్తూ ఉంది. ఏమనుకోకండి, సంగీతం వాళ్ళు ఉంటే దృష్టాంతం మొదలుపెట్టారు కాబట్టి చెప్తున్నాను. సంగీతం వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఆ తర్వాత ఏమవుతుంది, అక్కడి నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మ్యూజిక్ అని ఎవరు చెప్పారు మీకు? అక్కడి నుంచి మ్యూజిక్ రాదు, ఏమీ రాదు. అక్కడి నుంచి ఏమొస్తుందంటే పిచ్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేషన్స్ ఉంటాయి. అక్కడ మ్యూజిక్ ఏమి ఉండదు. మ్యూజిక్ ఎక్కడ ఉంటుంది? కర్ణభేరి వరకు నో మ్యూజిక్. కర్ణభేరికి యువతల మ్యూజిక్కే ఉండదు. కర్ణభేరికి యువతల, కర్ణభేరిక ఒక మెంబ్రేన్ ఈ లోపల ఉంటుంది, అది మెంబ్రేన్. ఆ మెంబ్రేన్ వరకు దేర్ ఇస్ నో మ్యూజిక్. ఆ మెంబ్రేన్కి యువతల ఏముంది? ఎయిర్ వైబ్రేషన్స్ ఉన్నాయి, సింపథెటిక్ వైబ్రేషన్స్ ఆఫ్ ది ఎయిర్ మీడియం. ఆ కర్ణభేరి నుంచి లోపలికి ఎలక్ట్రికల్ సెన్సేషన్స్ ఉన్నాయి, అక్కడ మ్యూజిక్ లేదు. ఈ ఎలక్ట్రికల్ సెన్సేషన్స్ని బ్రెయిన్లో ఓ సెంటర్ ఇంటిగ్రేట్ చేస్తుంది, అక్కడ మ్యూజిక్ లేదు. ఆ ఇంటిగ్రేషన్ అని మనస్సులో ఉండే సాఫ్ట్వేర్ తోటి, అంటే వాసనతో, మంచి వాసన, శాస్త్రీయ వాసన, లౌకిక వాసన అంటలేదు, శాస్త్రీయ వాసన, దాంతో కంపేర్ చేసి అదిగో మ్యూజిక్ వచ్చిందండి. ఏమంటే ఆ మ్యూజిక్ వస్తే
ఇప్పుడు ఆ మ్యూజిక్ మంచి, అది తప్పు అంటాడు. అని వీడు ఏదో అంటూ ఉంటాడు, ఏదో కరెక్ట్గా అనలేదంటాడు, తప్పు అన్నట్టు అంటాడు. ఏది తప్పు రైటు అన్నది మళ్ళీ కల్పన, శాస్త్రీయమైన కల్పన. ఏది తప్పు ఏది రైటు, ఈ రకంగా శాస్త్రీయములు మ్యూజిక్ అని మీరు ఏదైతే అన్నారో శాస్త్రీయములు లౌకికములు అయిన కల్పనల పుట్ట. మొత్తం ప్రపంచమంతా ఇంతే, వీడు జీవించే ప్రపంచమంతా ఇంతే. దాంట్లో వాస్తవము ఏది లేదు. మ్యూజిక్ కాకపోతే కొన్ని మరొకటి, అంటే మ్యూజిక్ అని తక్కువ మన మనసుకు వచ్చిన దృష్టాంతం చెప్పారు. మ్యూజిక్ కాకపోతే మరొకటి. ఇదంతా కూడా ఇక్కడ శబ్దాది అని అన్నారు. అందుకే శబ్దం దృష్టాంతంగా చెప్పారు. శబ్దాది రూపం, రూపాన్ని తీసుకోండి. హాలీవుడ్లో ఒక నటి ఒక ఆమె ఉండేది. ఆవిడ చాలా అందగత్తే అని చెప్పేసి ఆకాశానికి ఎత్తేసారు. వీళ్ళందరూ ఆకాశానికి ఎత్తేసుకుంటే కాబోస్ అనుకుని ఆవిడ. ఆఖరికి ఈ అందం అనే భ్రమ, వీళ్ళు కల్పించిన భ్రమ, ఆవిడ వీళ్ళ సహాయంతో తాను కల్పించుకున్న భ్రమ, ఇవన్నీ కలిపి ఆత్మహత్యకి దారితీసింది. పతంజలి మహర్షి ఈ టాపిక్ మీద, ఈ అందము అనే టాపిక్ మీద యోగ దర్శనంలో మాట్లాడతారు. ఆయన ఏమంటుందంటే, అక్కడ మహాత్ములు చెప్పారు, నువ్వు ఎవడైతే అందంగా, పురుషుడు కానీ స్త్రీ కానీ చాలా అందంగా ఉన్నాడని నువ్వు అంటున్నావో, నువ్వు ఒకటి ఇమాజిన్ చేసుకో. భావన ఇదో మెడిటేషన్ కూడా ఉంది. ఆ ఇమాజినేషన్ ఏమిటంటే, ఆ పై చర్మం లేకపోతే ఈ మనిషి ఎలా ఉంది అంతే ఇమాజిన్ చేయడం, నథింగ్ మోర్ దాన్. చర్మం లేకపోతే ఎలా ఉండేది, ఇది ఒక ఇమాజినేషన్. వాస్తవంలో ధ్యానం చేసేటువంటి సందర్భంలో అస్థిపంజర ధ్యానం ఉంది. నేను ఎప్పుడూ చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న ధ్యానం చెప్తే వీళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోగలుగుతారు, చేసుకోలేరు, నేను చెప్పలేదు. ప్రజ్ఞానంద గారు వీళ్ళ చేత అస్థిపంజర ధ్యానం చేయిస్తారు, 3 రోజులు చేయిస్తారు. గదిలో పెట్టేసి తాళం వేసి 3 రోజులు అస్థిపంజర, ఒక చిన్న హోల్లోంచి వాడికేమో ఇది మొలకెత్తిన పెసలు మొదలైన ఆహారం పంపిస్తూ ఒక కుండలో నీళ్ళు అక్కడ పెట్టేసి ఆయన ధ్యానం చేయమంటారు. వాళ్ళు ధ్యానం చేయమంటే కొన్ని నిద్రపో ఏదో ఒకటి 3 రోజుల తర్వాత తలుపు తీస్తారంటారు. నీకు అన్నం మాత్రం ఆ హోల్లోంచి వస్తూ ఉంటుంది. మంచినీళ్ళ కుండ అక్కడ పెట్టేసి పెడతారు. ఏం చేస్తావో నువ్వు పడుకుంటే పడుకో. తర్వాత పొగలు రాత్రి విభాగం తెలియదు, నువ్వు ధ్యానం చేయాలి. ఏమిటి ధ్యానం చేయాలో తెలిసినా అస్థిపంజర ధ్యానం చేయాలి. అస్థిపంజర ధ్యానం అంటే ఏమిటి? ముందు దేహాన్ని మనస్సుతో భావన చేస్తూ ఉంటాం. అలా చేసేప్పుడు ఈ దేహము అస్థిపంజరము, అస్థిపంజరం అవునా కదా చెప్పండి. అస్థిపంజర ధ్యానం అంటే లేని ధ్యానం చేస్తున్నాడా, ఉన్నత ధ్యానమే చేస్తున్నాడు కదా, ఉన్నదాన్ని చేస్తున్నాడు. అస్థిపంజరం కాబట్టి మరేమిటి, అస్థిపంజరమే కదా ఇది. అస్థిపంజర ధ్యానం చేయాలి. అలా అస్థిపంజర ధ్యానం చేయగా కొంతకాలానికి వీడు 3 రోజుల తర్వాత తలుపు తీస్తే వీడికి తలు అందరూ అస్థిపంజరాలాగే కనబడతారు. అప్పుడు మీ శృంగార రసం, కల్ప రసం, హాస్య రసం, ఈ రసాలనే అవుతాయండి. ఇప్పుడు గంగలో కలుస్తాయి వీడి రసం. ఇది శబ్ద, ఆది శబ్దానికి రూపం జోడించి మీకు దృష్టాంతం. మీకు మనస్సులో అనేక కల్పనలని ముందు పరిచుకుని ఆ కల్పనల మీద బిల్డప్ చేసుకుంటూ వెళ్తారు. కల్పనలు, వీడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు. కొంచెం కాలు, ఒక కాలు ఉండే 2వ కాలు లేని అమ్మాయినో, ఓ కన్ను ఉండే 2వ కన్ను లేని అమ్మాయినో వీడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చేయొచ్చు కదా. ఎందుకని అలా ఎందుకు చేయడు? ఇదంతా కూడా ఒక చిత్రాతి చిత్రమైన కల్పన. శబ్దాదీన్ విషయ భావాన్ పదార్థ, శబ్దస్పర్శ రూపరస గంధములు అనే పదార్థం. మల్లెల పరిమళము ఏమిటండి? మల్లెల పరిమళం ఏమిటో చెప్పండి నాకు. మల్లెల పరిమళం ఏమిటి? ఇప్పుడు చేపలు పట్టుకునే వాడికి, ఆ ఎండలో చేపలు ఎండ పెట్టుకునే వాడికి మల్లెల పరిమళం చెప్తే వాడికి వాంతి వస్తుంది. ఏమిటి మల్లెల పరిమళం? మల్లె మొగ్గ నుంచి కొంత వాలటైల్ సబ్స్టెన్స్ ఏదో వస్తుంది. అది ముక్కులో ఉండే రిసెప్టర్కి తగులుతుంది. ఆ రిసెప్టర్ దీన్ని పట్టుకుంటుంది. ఆ రిసెప్టర్ ఒక్కొక్కప్పుడు డస్ట్ పట్టుకుని డస్ట్ ఎలర్జీ తెచ్చి వీళ్ళు రోగిష్యాన్ని కూడా అదే రిసెప్టర్ చేస్తుంది. మళ్ళీ దానికి వేరే రిసెప్టర్ ఉండదు. ఎలర్జీ తీసుకొచ్చే రిసెప్టర్ కూడా అదే. మల్లెల పరిమళం సొగస్సు తీసుకొచ్చే రిసెప్టర్ కూడా అదే. ఈ మల్లె జాస్మిన్ సెంట్ ముక్కులోకి వస్తే ఆ రిసెప్టర్ పనిచేయడం మానేస్తుంది.
ఇదంతా కూడా ఒక కల్పన. కాబట్టి ఈ విధంగా సెన్సేషన్స్ ఉంటాయి, శబ్దస్పర్శ రూపరస గంధములు ఉంటాయి. వాటి మీద మీరు వేసిన మంచి చెడు, గుడ్ బ్యాడ్, ధర్మ అధర్మ ఇవన్నీ కూడా మీ మనస్సు యొక్క ఇంటర్ప్రిటేషన్ తప్ప దాంట్లో ఏమీ సారం లేదు. లేకపోతే మనస్సు యొక్క ఇంటర్ప్రిటేషన్ తప్ప రైట్ అంటే ఇట్ ఈజ్ ఇన్ వే తప్పు రైట్ కాదు పాయింట్. ఇట్ ఈజ్ ఇన్వేరియబ్లీ అన్రియల్, నాట్ కంటిన్యూస్, నాట్ పర్మనెంట్, నాట్ రియల్. It is momentary and unreal. It is just an apparition. That is more than that. Antaschitte vasanarupena vyavasthitam. తర్వాత ఈ కల్పన వీడు ఎలా చేస్తాడు? ఎప్పుడు ఏది వీడు కల్పించినా అది అంతకుముందు మనస్సులో వాసనారూపంగా ఉంటుంది. నేను ఏవో దృష్టాంతం చెప్తాను, చెప్పినప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఏమని ఈ దృష్టాంతం వీళ్ళు పట్టుకోగలిగారా లేదా అప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, సాయిబాబా ఫోటో నుంచి విభూతి వస్తుంది తప్పించి విభూతి వస్తుంది. ఏమన్నా విభూతి ఎందుకు రావాలి? విభూతైనా వస్తుంది, కుంకమైనా వస్తుంది. ఏం పోనీ దాని బదులుగా ఇంకేదైనా రావచ్చు కదా. ఇంకేదైనా అంటే ఏవో గోల్డ్ పౌడర్స్ ఉన్నాయి లోకంలో. ఈ రెండేనండి పౌడర్స్ ప్రపంచంలో, ఈ రెండు పౌడర్స్. నాకు సమయానికి తక్కువ పౌడర్ గుర్తు రావట్లేదు, కానీ కాదు ఉప్పుపొడి ఎందుకు రాదు? ఉప్పుపొడి ఎందుకు రాదు? లేకపోతే కందిపొడి చక్కగా కలుపుకుంటే కందిపొడి ఎందుకు రాదు? ఇవేందుకు రావు? అది కేవలం విభూతి కుంకుమ వస్తుంది. తర్వాత చపాతీ వస్తుంది కానీ పిజ్జా రాదు. ఇవైనా ఈ మధ్యకాలంలో పిజ్జా హట్స్ ఇవేవి వస్తున్నాయి కాబట్టి ఇంక ఈ పైన పిజ్జాలు కూడా వచ్చినా మీరు ఆశిస్తున్నారు. హలాఫల్ వస్తుందా? హలాఫల్ వీరికి ఎవరికి తెలియదు. తెలుసున్న వాళ్ళకి వీరికి తెలుసు, తెలుసున్న వాళ్ళకి తెలుసు, లేని వాళ్ళకి లేదు. హలాఫల్ అంటే మిడిల్ ఈస్ట్ డిష్, వెజిటేరియన్ డిష్. దట్స్ వై ఐ నో ఇట్. అది రాదు, హలాఫల్ రాదు, పిజ్జా రాదు. అలాగే మెక్సికన్ డిషెస్ ఏవో ఉన్నాయి, అది రాదు. చపాతీ వస్తుంది. లేకపోతే కోనసీమ వెళ్ళినట్టయితే పూతరేకులు వస్తాయి. సాయిబాబా గారి ఫోటోలోంచి పూతరేకులు వస్తాయి. అంటే అర్థం ఏంటండి? అది కల్పన. వీళ్ళు చెప్పిన మాట కల్పన. ఆ కల్పనకి మూలం ఏమిటి? అంతశ్చిత్తమునందు వాసన ఉండబట్టి అక్కడి నుంచి వచ్చింది కల్పన. అది కనపడిందండి. అంతశ్చిత్తే వాసనారూపేణ వ్యవస్థిత. ఎప్పుడు కూడా మనస్సులో ఉన్నటువంటి ఈ బద్దలు చూస్తారండి. ఈ కల్చరల్ కండిషనింగ్, సైకలాజికల్ కండిషనింగ్, ఫ్యామిలియల్ కండిషనింగ్, సోషల్ కండిషనింగ్, ఈ కండిషనింగ్స్ అన్నింటినీ కూడా సబ్బు పెట్టి కడిగేస్తే కానీ వీరికి సత్యం అవగాహన కాదు. సత్యం అంటే అలా ఉంటుంది. మీకు రూపాయలు నయా పైసంత కండిషనింగ్ ఉంటే మీకు సత్యం దూరంగా మిగిలిపోతుంది. అందు గురించి కొంచెం మొహమాటం లేకుండా చెప్తారు ఇక్కడ ఈ సందర్భంలో. అవ్యాకృతాన్ నియతాంశ్చ పృథ్వ్యాదీన్. నేను ఈ మాట ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు నియతములు వీడు కల్పించుకుంటాడు. నియతములు అంటే ఏమిటి? పృథివీ, సూర్యుడు, చంద్రుడు, పంచభూతములు, ఇవన్నీ నియతములు. ఇప్పుడు ఈ ప్లాట్ నాది అన్నాడు అనుకోండి. ఈ ప్లాట్ నాది అన్నాడంటే దానికి ఏదో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అది పెట్టి కూర్చుంటాడు. అది వీడి సబ్జెక్టివ్. కానీ ఇది భూగోళము, దట్ ఈజ్ నాట్ సబ్జెక్టివ్, దట్ ఈజ్ ఆబ్జెక్టివ్ కదా. అంటే అవును, ఆబ్జెక్టివ్ కల్పన. ఇది సబ్జెక్టివ్ కల్పన. ఆబ్జెక్టివ్ కల్పన అంటే సో పంచభూతములతో సహా అక్కడ పంచభూతాలు ఏం లేవు. అక్కడ ఉన్నది ఆత్మ చైతన్యమే ఉంది. ఇప్పుడు సినిమా తెర మీద ఒక పర్వతం కనబడుతుంది, హీరో కనబడుతున్నాడు. ఈ హీరో చాలా మంచివాడు అన్నారు, దట్ ఈజ్ సబ్జెక్టివ్. ఆ పర్వతము అది హిమవత్ పర్వతము అన్నారు, దట్ ఈజ్ నాట్ సబ్జెక్టివ్, దట్ ఈజ్ ఆబ్జెక్టివ్. దట్ రియల్లీ ఇట్ ఈజ్ హిమవత్ పర్వతం ఓన్లీ, దట్ ఈజ్ ఆబ్జెక్టివ్. బట్ అల్టిమేట్లీ నువ్వన్న సబ్జెక్టివ్, నువ్వన్న ఆబ్జెక్టివ్ రెండూ కూడా కల్పన. అంతా కల్పన. దీంట్లో సత్యమేముంది? ఇప్పుడు తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి హీరో హీరోయిన్ డ్యాన్సులు అవి చేసి అది సినిమా తీసి ఓ డ్యూయెట్ చూపిస్తాడు. దాంట్లో వీడి డ్యాన్సు, వీడి పాట ఇదంతా సబ్జెక్టివ్, తాజ్ మహల్ ఆబ్జెక్టివ్. బట్ అల్టిమేట్లీ పోతా చూడండి, మెమొరీ రెండూ కూడా మెమొరీ నుంచే వచ్చాయి.
మెమరీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మెమరీ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. ఒకటి కాన్షియస్ మెమరీ, ది అదర్ ఈజ్ అన్కాన్షియస్ మెమరీ. వీడు నిద్ర లేవగానే ఇది నా ఇల్లు, ఈమె నా భార్య, ఇది కాన్షియస్ మెమరీ. ఈ భార్య, ఈ ఇల్లు, ఈ భూగోళంలో ఉన్నారు, అది అన్కాన్షియస్ మెమరీ. భూగోళం అనేది ఒకటి ఉండకపోతే ఇల్లు ఎక్కడ ఉంటుంది, భార్య ఎక్కడ ఉంటుందండి? భూగోళం అనేది ఒకటి ఉండాలి కదా, అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మెమరీ. కాబట్టి నియతములు అనియతములు కూడా. నియతములు అంటే పృథివీ ఆది అని అంటున్నారు. పృథివీ మొదలైనటువంటి నియతములు. ఆ చకారం ఉంది కాబట్టి అనియతములు కూడా పెట్టండి. అనియతాంశ్చ కల్పనా కాలాన్. అనియతములు అంటే కేవలము కల్పించుకున్న కాలంలోనే ఉంటాయి, వెరీ సబ్జెక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు తాడు చూసి పాము అనుకున్నాడు అనుకోండి, ఆ పాము అనియతం. ఏమంటే తాడేమిటి? నియతం. నియతం అంటే అందరూ అదే తాడును చూస్తున్నారు, అదే నియతము తాడుగా అనుకుంటున్నారు. ఇది ఆబ్జెక్టివ్. ఆ తాడును చూసి వీడు ఒక్కడూ పాముని భయపడ్డాడు, కాబట్టి ఇది సబ్జెక్టివ్. నియతము అనియతము, బట్ బోత్ ఆర్ కల్పన. రెండు కల్పన. తాడుందా, పృథివీ ఉందా? తాడుందా, ఫైబర్స్ ఉన్నాయా? ఆ ఎగ్జాంపుల్లో తాడు. మీరు ఎగ్జాంపుల్ బయటకు వచ్చేస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు. ఎగ్జాంపుల్ బయటకు వచ్చేస్తే తాడు కూడా కల్పన. కానీ ఎగ్జాంపుల్లో తాడు కల్పన అనుకోవడం. ఎగ్జాంపుల్లో తాడు సత్యము, పాము కల్పన. మొత్తం అయితే మొత్తం ఇప్పుడు సృష్టిలో ఎన్ని సత్యాలు ఉన్నాయి? పరబ్రహ్మ ప్లస్ త్రాడు అనకూడదు. అక్కడికి త్రాడు రాదు, ఆ ఎగ్జాంపుల్లో త్రాడదు. ఆ విధంగానే ఈ జగత్తంతా కూడా మిథ్య కల్పితము. ఆ జగత్తుకి అధిష్టానమైనటువంటి ఆత్మదేవుడు మాత్రమే సృష్టి. అలా తీసుకోవాలి. అంటే మరి ఆ త్రాడు మాట ఏమిటండో అనుకోండి. మధ్యలో మీరు అన్నట్టు కాదు, త్రాడు కూడా కల్పన. విత్ ఇన్ దట్ బాక్స్ త్రాడ్ ఈజ్ టేకింగ్ అస్ టు. బహిశ్చిత్త సన్ తథా అంతశ్చిత్త. ఇప్పుడు ఈ కల్పనలో కొన్ని బహిశ్చిత్తములు, కొన్ని అంతశ్చిత్తములు మనం చూసాం కదండి. బహిష్ప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ. బహిశ్చిత్తములు, అంతశ్చిత్తములు. ఇది ఎలాగంటే, ఈ కుండ ఉన్నది, ఈ కుండ ఇది కుండ, అది బహిశ్చిత్తం. అంటే ఏంటి? బయట వీడి దేహంతో మమేకమై ఉంటాడు, వీడికి బయట ఉన్నది కన్నుతో చూశాడు, మనస్సుతో అది కుండ అని తెలుసుకుంటాడు. ఈ కుండ ఇది గుప్తుల కాలం నాటి కుండ, ఇది అంతశ్చిత్తం. వీడు చూశాడు ఆ గుప్తుల కాలం నాటి కూడా ఏదో ఎవిడెన్స్ ఉంటుంది. బట్ ఆల్ పాస్ట్ ఈజ్ మెమరీ అండ్ హెన్స్ అన్రియల్. దెర్ ఇస్ నో పాస్ట్, దెర్ ఇస్ ఓన్లీ ప్రెసెంట్. ఈ యాంటిక్ అనేది ఇట్స్ అన్ ఐడియా. యాంటిక్స్ అమ్ముతారు, యాంటిక్ షాప్. దానికి యాంటిక్ షాప్ అన్నాకంటే షాప్ ఆఫ్ ఐడియాస్ అంటే బాగుంటుంది. సినిమాకి ఎలాగైతే డ్రీమ్ మర్చెంట్ అని అంటారు, సినిమాని అమ్మేవాడిని డ్రీమ్ మర్చెంట్ అంటారు. నిజానికి స్టీవెన్ స్పైల్బర్గ్ అనే వాడు హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన పెట్టిన సినిమా ప్రొడ్యూసింగ్ కంపెనీకి డ్రీమ్ వర్క్స్ లిమిటెడ్ అని పేరు. ఆ కంపెనీకి అలా పేరు పెట్టాడు, డ్రీమ్ వర్క్స్. ఇట్స్ ఆల్ డ్రీమ్. ఆ డ్రీమ్లో ఇట్ ఈజ్ సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి ఏ హిస్టారిక్ డ్రీమ్. సెకండ్ వరల్డ్ వార్ సినిమా తీసాడు అనుకోండి, ఇట్స్ ఏ హిస్టారిక్ డ్రీమ్. ఏమంటే అలా కాకుండా ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ తీసాడు అనుకోండి, ఇట్ ఈజ్ ఏ సబ్జెక్టివ్ డ్రీమ్. బోత్ ఆర్ డ్రీమ్స్. బహిశ్చిత్త అంటే మీకు ఆబ్జెక్టివ్గా కనపడే ప్రపంచం. అంతశ్చిత్తం అంటే కేవలం మనోరథాలు, మనోరథాది లక్షణ. కేవలం మనోరథం, మనోరథం తప్పించే. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు ఒక ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు, అదే రంగంలో మరో ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. ఈయన అంటాడు ఆయనకి పద్మశ్రీ ఇచ్చి యోగ్యత లేదు, ఆయనకి ఇవ్వటం ద్వారా ఆ రంగంలో పద్మశ్రీని పుచ్చుకున్న వాళ్ళని అవమానం చేసినట్టుగా ఉంది, కాబట్టి నేను పద్మశ్రీని రిజెక్ట్ చేసుకున్నాను. ఇదంతా ఏమిటంటారు? ఇదంతా వాట్ ఈజ్ పద్మశ్రీ? వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు ఒక కప్పు కాఫీ ఇచ్చారనుకోండి, దెర్ ఈజ్ సమ్ వాల్యూ టు ఇట్. మీరు అందరూ కలిసి నన్ను పద్మశ్రీ అన్నారనుకోండి, ఏం చేసుకుంటాను నేను ఆ పద్మశ్రీ? వాట్ ఈజ్ ఇట్? కేవలము మానసిక కల్పన తప్పింకోవచ్చు.
కేవలం మానసిక కల్పన. ముందు వీడు అహంకారాన్ని కల్పించుకుంటాడు. ఫస్ట్ ఐడెంటిఫైస్ విత్ ది బాడీ అండ్ దెన్ హీ సేస్ ఐఎమ్ ఏ పర్సన్ అండ్ దెన్ ఆ పర్సన్ చుట్టూ అనేక కల్పనలు పెట్టుకుంటాడు. దాంట్లో ఈ బిరుదములు కూడా చేయాలి. అది కేవలం మనోరథ రూపమైన కల్పన. మనస్సు మనోరథము అంటే మనస్సు దౌడు తీస్తోందని అర్థం. రథం అంటే పరిగెత్తి దాన్ని రథం అంటారు కదా. మనస్సు దౌడు తీస్తోంది, దాన్ని మనోరథం. సో కేవలము హ్యాలుసినేషన్, నథింగ్ మోర్ దాన్ హ్యాలుసినేషన్. అయితే ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, పిచ్చాసుపత్రికి వెళ్ళారనుకోండి. పిచ్చాసుపత్రి అనేది ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో డాక్టర్ ఒక్కడే పిచ్చివాడు, మిగతా వాళ్ళందరూ నార్మల్ పీపుల్. డాక్టర్ ఒక్కడే పిచ్చివాడు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు అందరికంటే విలక్షణంగా భిన్నంగా ఆలోచించేవాడు వీడు ఒక్కడే. మిగతా వాళ్ళందరూ నార్మల్ పీపుల్. ఏమండి ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ ప్రపంచాన్ని కొంచెం విస్తరించారు. ఈ పిచ్చి ఆసుపత్రి ఉన్న నగరం ఉందనుకోండి. ఆ నగరంలో డాక్టర్ కామన్ పర్సన్, వాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నవాళ్ళు పిచ్చివాడు. ఆ నగరం అనే దృష్టాంతం తీసుకుంటారు. కాబట్టి మీరు నగర దృష్టాంతం తీసుకోకుండా కాంపౌండ్ వాళ్ళ దృష్టాంతం మాత్రమే తీసుకుంటే డాక్టర్ పిచ్చివాడు, మిగతా పిచ్చి వాళ్ళందరూ మీరు ఎవరైనా అంటారో వాళ్ళందరూ నార్మల్ పీపుల్. ఏమంటే అల్టిమేట్లీ అది చుట్టూ ఉన్నది అంతా కూడా మానసిక కల్పన తప్ప దీంట్లో యథార్థం. మనోరథాది లక్షణ. బహిశ్చిత్త అంటే బహిర్ముఖ అని రాశారు. బహిర్ముఖుడై కల్పన చేస్తాడు. బహిర్ముఖుడై కల్పన ఎలా చేస్తాడు? ఈ భోగం ఉన్నది, ఇగో ఈ సినిమా చూస్తే నాకు వినోదం కలుగుతుంది అని పోయి సినిమా చూస్తాడు. అది బహిర్ముఖుడు యొక్క కల్పన ఆ విధంగా ఉంటుంది. అంతర్ముఖుడు యొక్క అంతశ్చిత్తంలో కల్పన కేవలం మనోరథ రూపంగా ఉంటుంది. అంటే ఏమిటి? ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంది. దీన్ని పగటి కళ. ఆ ఆలోచనల్లో వీడికి ఏం ఆలోచన వస్తుందంటే వాడికి ఏదో ₹1,00,000 డబ్బు హఠాత్తుగా అనుకోని ఏదో సమ్ ఎక్స్పెక్టేషన్ ఉంది, అది వచ్చేసినట్టుగా మనస్సుకి అనిపిస్తుంది. వచ్చేసినట్టుగా అనిపించిన వెంటనే ఈ వచ్చిన దాన్ని నేను ఇలా చేసుకుంటాను అలా చేసుకుంటాను దాన్ని అలాగా బిల్డప్ చేసుకుంటూ పోతాను. 5 నిమిషాలు 10 నిమిషాలు. దాన్ని పొగటి కళ అంటారు. ఈ పొగటి కళ అందరికీ ఉంటుంది, ప్రతివాడికే ఉంటుంది. మామూలుగా బస్సులో ప్రయాణం చేసేప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలాంటి పొగటి కళలు విజృంభిస్తూ ఉంటాయి. ఎవరు డిస్టర్బ్ చేసి వాళ్ళు ఉండకూడదు. అలా ఈ పొగటి కళలు ఇవి. కాబట్టి ఈ రకంగా అంతశ్చిత్తుడై ఉంది, మనోరథ రూపంగా మనస్సు చేసే దౌడు కనుక పరిగెడుతూ ఉండి ఆ కల్పన ఉంటుంది. బహిశ్చిత్తుడు అంటే బహిర్ముఖుడై ఉండి ఆ సినిమా, లేకపోతే ఇదిగో ఈ ఫ్రాగ్రెన్స్, ఈ సెంట్ ఉంది, ఈ ఫ్రెంచ్ కంపెనీ సెంట్, ఇది రాసుకుంటే అది మొగాడు యొక్క లక్షణం ఈ సెంట్ అని మొగాడు కాబట్టి ఆడదు ఏదో కంట ఆహారం ఉందనుకోండి. ఆహారానికి ఈ ఫ్రెంచ్ ఫుడ్ ఫెస్టివల్, ఆ ఫెస్టివల్, ఈ ఫుడ్ ఆ ఫుడ్ అనేది కల్పన. కంఠం దిగిన తర్వాత అంత ఆహారము ఒక్కటే. ఎక్సెసివ్ క్యాలరీ లోడ్ అండ్ అన్హైజీనిక్ ఫుడ్, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. తర్వాత మీరు గమనించారా, ఈ పెద్ద పెద్ద ఖరీదైన హోటళ్లలో వాళ్ళు సర్వ్ చేసే ఆహారం చాలా అనారోగ్యకరమైన ఆహారం. వాడు ఏం చేస్తాడంటే ఆ డిష్ మీరు ఆర్డర్ ఇస్తే, ఆ విషయంలో వీళ్ళు ఆ డిష్ ఆర్డర్ ఇస్తే వాడు మీకు కనపడి ఇట్లా దాన్ని తయారు చేస్తాడు. తయారు చేస్తే దాని మీద ఇంత మంట వస్తుంది, పెద్ద మంట వస్తుంది. అలా కొంతసేపు మండనిస్తాడు. అవి అంటుకుపోయింది ఏమిట్రా అన్నట్టుగా కొన్ని కింద మంటే కదా, ఆ డిష్ మీద మంటలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆ మంటలను ఆర్పేసి ఆ డిష్ తీసుకొచ్చి మేము సర్వ్ చేస్తాం. అలా ఆర్పుగానే అబ్బో ఈ మంట ఎంత పెద్ద మంట వచ్చిందో, ఎంత వీడు స్కిల్ఫుల్గా ఈ మంటను ఆర్పేసాడో అని వీడు అలాగా కళ్ళతో నుంచి చూస్తుండగా తక్కువ తీసుకొచ్చి ఆ డిష్ సర్వ్ చేస్తాడు. వీడు ఇలా ఫోర్క్ను ఒక అతిథులు ఇలా పొడిచి దాన్ని మిల్లుతాడు. దానికి బోల్డ్ బిల్లు. అంత అనారోగ్యమైన ఆహారం అదే కానీ ఇంకొకటి. ముఖ్యంగా చైనీస్ ఫుడ్లో ఉంటుంది. అంత ఫ్యాట్ని మీరు పైరోలైజ్ చేసేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో
అంత పెరాక్సైడ్స్ తోటి నిండి చాలా హానికరమైనటువంటి దానికి వీడు పెద్ద పేరు పెడతారు. దానికి ఏదో పేరు ఉంటుంది. ఈ విమానంలో వెళితే అడుగుతారు వాళ్ళు వచ్చి ఏదో అడుగుతారు, డూ యూ వాంట్ దిస్ అని ఏదో అడుగుతారు. అదేదో చిత్రమైన పేరు పెడతారు. వాట్ ఈస్ దాట్? సమ్ డెడ్ యానిమల్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దానికి ఏదో పేరు పెడతారు. కుక్క ఎలా ఉంటుంది, మనిషి దేహం ఎలా ఉంటుంది, ఎంత అశుచిగా ఉంటుంది. వీడికి పక్కన ఉండే కుక్క అది శుచిగా ఉంటుందా, అశుచిగా ఉంటుందండి, అశుచిగా ఉంటుంది. కానీ దానికి వీడు జాతి అని పేరు పెడితే అదేదో వీడి ఒళ్ళో పెడుతుంది. వీడిని ముట్టుకుంటే స్నానం చేయాలి, దాని కూడా ఈ కుక్క కూడా పెట్టుకుని వాట్ ఈస్ దట్? ఎంత అశుచి, దాని చుట్టూ ఎంత కల్పన పెట్టుకుంటుంది. ఈ రకంగా మనుష్యులు మనోరథాది లక్షణ అంతశ్చిత్తే బహిశ్చిత్తే ఎవేవో కల్పనలతో ప్రపంచాన్ని నిర్మించి ఆ ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు. అది బీయింగ్ వాట్ ఇట్ ఈజ్, సచ్ ఎ ఫ్లిమ్సీ థింగ్ ఇట్ ఈజ్. దాంట్లో ఏమీ రియాలిటీ లేదు. అది ఇట్ గెట్స్ నాక్ డౌన్ ఆల్ ది టైమ్. ఇటు నుంచి అటు నుంచి నాక్అవుట్ అయిపోతూ ఉంటుంది. అది అయిపోతూ ఉంటే ఇలా ఎందుకు అయిందబ్బా, అలా ఎందుకు అయిందబ్బా, దీన్ని ఎలా సరిదిద్దాలి, దాన్ని ఎలా సవరించాలి అంటూ ఆ కల్పనలకు ఇంకో కొన్ని కల్పనలతో తోడు చేసుకుని వీడు అలాగా నిర్వీర్యంగా వ్యర్థంగా జీవితాన్ని గడిపిస్తుంది. ఈ డ్రీమ్ కొలాప్స్ అయిపోతున్నప్పుడు వీడు గుండె తట్టుకోలేదు. మహాత్ములు చెప్తారు, ఒక క్షణంలో అందరికీ తెలుస్తుంది ఇదంతా కూడా దీర్ఘ స్వప్నం అని ప్రతి వాడికి తెలుస్తుంది. ఒక క్షణంలో తెలుస్తుంది, కానీ అప్పటికే చేయదాడు. అది వికల్పం అంటే వెరైటీ అని. ప్రభురీశ్వర ఆత్మేత్యర్థ. సో ఆత్మయే ఇన్ని రకాల కల్పనలను చేస్తూ ఉంటుంది. ఇది ప్రభువు అంటే ఉపాధ్య సంస్పృష్టత్వం, ప్రభుత్వం. ఈ మాట కూడా మీకు నేను చెప్పాను. ఈ సందర్భంగా నేను మీకు ఈ కల్పనకి ఒక దృష్టాంతాన్ని చూపించాలనుకున్నాను. ఇంతకుముందు చూపించే ఉంటాను, బహుశాను నేను మళ్ళీ ఇంకోసారి చూద్దాను. ఇప్పుడు ఇది కాంతి, ఇది ఆత్మనే ఉందండి. ప్రకాశం కదా, ఆత్మ అంటే చైతన్య ప్రకాశం కదా, ఇది ప్రకాశం. ఇప్పుడు చూడండి, వాట్ యు సీ, సరిగ్గా లేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏముంది? V1 అంటే ఇక్కడ ఏదో ఇంకా ఇటు నొక్కే అటు నొక్కే ఏదో చేస్తే ఇప్పుడేమొస్తుంది? V2 ఇది V3 వస్తుంది, P2 వస్తుంది. దీంట్లో ఏవో కొన్ని నాకు నేను చదివి ఎక్కడ చేస్తాను, లెటర్స్ పార్టీ అని ఒకటి వస్తుంది, వాక్యం వస్తుంది. P3 ఒక్కటే వస్తుంది, ఇంకేమైనా వస్తుందా? దానికి ఏదో నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. దీనికి తోడు చిన్న పుస్తకం కూడా వస్తుంది. ఆ పుస్తకంలో చదివి ఇది 3 సార్లు నొక్కి 2 సార్లు నొక్కి అలాగే ఏదో చేస్తే, అలా చేస్తే దీన్ని అలా డిజైన్ చేస్తే ఏవేమో వస్తాయి. ఓకే, ఇక్కడ ఇలా తిప్పినప్పుడు లెటర్స్ పార్టీ అని వస్తుంది, వచ్చిందనుకో. లెటర్స్ పార్టీ అని P3 వచ్చిందనుకో. ఇప్పుడు P1, P2, P3 3 వచ్చాయి. P1 ఈజ్ ఎ సింబల్ ఫర్ సంథింగ్, P2 ఈజ్ సింబల్ ఫర్ సంథింగ్ ఎల్స్, P3 ఈజ్ సింబల్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు దీనికి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ నేను లిస్ట్ అవుట్ చేశాను. ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. దీన్ని ఫ్లేమ్ అని అనుకో. దీని దృష్టాంతం ఏంటంటే అలాత దృష్టాంతం, అలాత చక్రము అంటారు. అలాతం అంటే కొరివి. నేను చిన్నప్పుడు తిప్పుడు కొట్లము తిప్పేవాడు, అలాంటిది అనమాట కొరివి. ఈ కొరివి ఇలా తిరుగుతూ కొరివి తీయమంటే ఇదే కొరివి. కొరివి అంటే ఇప్పుడు శ్మశానంలో అక్కడను ఈ బోన్స్లో ఫాస్ఫరస్ ఉంటుంది. ఆ ఫాస్ఫరస్ గ్లో అవుతుంది. ఫాస్ఫరసెంట్ సబ్స్టెన్స్ ఇది గ్లో అవుతుంది. ఆ గ్లో వీడు దూరం నుంచి చూస్తాడు. చూస్తే అది దెయ్యం అనుకుంటాడు, గ్లో అవుతుంది కాబట్టి. దెయ్యాలు 2 రకాలు, గ్లో అయ్యే దెయ్యాలు, గ్లో కాని దెయ్యాలు. గ్లో అయ్యే దెయ్యం అంటే కొడుగు దెయ్యం. ఈ గ్లో ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అదిగో కొడుగు దెయ్యం పరిగెడుతోందని వీడు ఒక గడ్డువాం వెనకాల ఎక్కడో కూర్చుని ఆ తోటల్లో పల్లెటూళ్ళలో అలాగే ఊహలో కల్పించుకుపోతాడు.
ఈ వాళ్ళ ఊళ్ళో వారం రోజుల క్రితం పెద్ద పోయి ఉంటారు, ఆవిడే ఈ దెయ్యం. ఆవిడ ఎందుకు దెయ్యమైందో కూడా వీడికి తెలుసు. ఎందుకంటే ఇంకా కల్పనలా పోతుందంటే ఈ ఫాస్ఫారస్ దెయ్యం అంటాడు, ఆ దెయ్యం పొరుగు దెయ్యం అంటాడు, అది ఫలానా వాళ్ళే ఈ దెయ్యం అనే అంటారు. ఆయన దెయ్యం ఎందుకు వాళ్ళు స్వర్గానికి వెళ్ళి ఉండొచ్చు కదా. కాదు అప్పుడు అలా అయింది, అందుకోసమే ఆ దెయ్యం అయ్యాడు అని.